నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. భారత్లో సనాతన ధర్మం యుగయుగాలుగా కొనసాగుతోంది, రేపు కూడా కొనసాగుతుంది. కానీ అంతా కలిపి దాదాపు 450 ఏళ్ల కాలంలో విపరీతమైన ఎదురు దెబ్బలు తింది ఈ సనాతన ధర్మం. మొఘలుల కాలంలో విపరీతమైన హిందూ ద్వేషం, అలాగే మతం మారని వారిని హతమార్చడం జరిగాయి. అందువల్లే డెమోగ్రఫీ చేంజ్ అనూహ్యమైన రీతిలో జరిగిందని పలు రిపోర్ట్లు వెల్లడిస్తున్నాయి. ఇక ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ హయాంలో మభ్యపెట్టి మత ప్రచారం చేయడం, ఇంగ్లీష్ విద్యకు ప్రాచుర్యం కల్పించి హిందూ జీవన విధానం అత్యంత లోపభూయిష్టమైందనే ప్రచారం జోరుగా సాగించారు. మిషనరీ స్కూల్స్ ని స్థాపించి జనరేషన్ నే మార్చేశారు. దీంతో క్రిస్టియానిటీ ప్రబలిపోయింది. ఈ రెండు పరిణామాల ద్వారా హిందూ ధర్మానికి తీరని నష్టం ఏర్పడిందన్నది సామాజికవేత్తలు చెప్పే మాట. ఇలాంటి సందర్భంలోనే సావర్కర్, దయానంద సరస్వతి లాంటి వారు హిందూ ధర్మం కోసం విశేషంగా కృషి చేశారు. ఒకవేళ వారి కృషి కనుక లేకపోతే ఇప్పుడు బతికున్న సనాతన ధర్మం కూడా ఈ స్థాయిలో ఉండేది కాదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా సనాతన ధర్మానికి ముప్పు పొంచి ఉందన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం? ఈ అంశంపైన ఇవాళ మనం మాట్లాడదాం. మన కార్యక్రమంలో చర్చలో పాల్గొంటున్నారు మనతో పాటు పావులూరి శ్రీనివాసాచార్య గారు, పంచార్షి పీఠం, శ్రీశైలం. అలాగే డాక్టర్ తంగిరాల విశాలాక్షి గారు, వేద సంస్కృతి సమితి, డాక్టర్ మగ్దుమ్, ఇస్లామిక్ స్కాలర్. నమస్తే అండి ముగ్గురికి. శ్రీనివాసాచార్య గారు నమస్తే. నమస్తే. శ్రీనివాసాచార్య గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఇన్ని విన్నాక, ఇన్ని చూశాక ఇంకా సనాతన ధర్మం ఇలా బతికుంది అని అంటే, ఇంత సురక్షితంగా ఉంది అంటే అది చాలా గొప్పతనం. సామాజికవేత్తలు, రాజకీయవేత్తలు చెప్పినట్టుగా అది చాలా మంచి మాట. బట్ నిజంగా ఇన్ని మనం చూశాక, ఇన్ని సిచ్యువేషన్స్ విన్నాక ఇంకా అది సురక్షితంగానే ఉంది అని భావించవచ్చా? ఎందుకంటే తర్వాత కూడా అది సురక్షితంగా ఉండకపోవచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి కదా. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? సురక్షితంగా ఉందా అని చెప్పనంటే ప్రస్తుతం అయితే ప్రమాదంలో, చాలా తీవ్రమైన ప్రమాదంలో. ఒకటి చెప్పాలని చెప్పనంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే, మిగతా సంఘటనలు చేసుకుంటే సనాతన ధర్మం అనేది ది అల్టిమేట్ వార్ కోసం ఎదురు చూస్తాం. ది అల్టిమేట్ వార్, ది వార్ ఆఫ్ వార్స్, ది ఆర్మగెడ్డాన్, దానికోసం ఎదురు చూస్తాం. అంటే ఎలా వీళ్ళేమో మామూలుగా ఒక్క నిమిషం తల్లి దీనికి చెప్తాను పూర్వాపరాలు. ప్రస్తుతం అయితే ప్రమాదంలో ఉంది. రెండోది, ప్రస్తుతం కాలజ్ఞానం ప్రకారం చూసిన ఈ ముస్లిమ్స్ వార్నింగ్ 2047కి గజ్వాయి హిందూ చేస్తామని వాళ్ళు చేస్తున్నా కానీ ఇది అంతర్యుద్ధం అనేది, ఇంకా తీవ్రమైన ప్రమాదాలు అనేది దగ్గరలో పొంచి ఉన్నది అనేది నిర్వివాదాంశం. దాంట్లో తిరిగిలేదు. ఇకపోతే దీనికి పూర్వాపరాలు ఒక రెండు నిమిషాలు చెప్పుకోవాలంటే, ప్రస్తుతం మనకి హిందూ మతానికి ప్రామాణికం వేదాలు. ఆ వేదాలు వాటి ప్రకారం విరాట్ పురుషుడు, సర్వ జగత్ సృష్టికర్త, వేద పిత విశ్వకర్మ, ఆయన సంతానం మనుబ్రహ్మ, మయబ్రహ్మ, ప్రష్టు బ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ. వాళ్ళే విష్ణువు, మొదట శివుడు, తర్వాత విష్ణువు, బ్రహ్మ, ఆ తర్వాత ఇంద్రుడు, ఆ తర్వాత సూర్యుడు. ఓకే, వాళ్ళు ఈ మొట్టమొదటి నుంచే అదే ఉండేవి. వాటి నుంచి కొంతకాలం త్రేతాయుగం అవి వచ్చిన తర్వాత చార్వాకులు, గిర్వాకులు మొదలు పెట్టారు ఇక ఈ ప్రశ్నించడం. కానీ ఆ తర్వాత షణ్మతాలుగా విడిపోవటం మొదలైంది. శైవం, వైష్ణవం, ఈ సనాతన ధర్మంపై దాడులు అనేది ఆ రోజు నుంచే చీలిక మొదలైంది. సనాతన ధర్మంలో చీలికలు మొదలైనవి. ద్వాపర యుగానికి ఇంకా కాస్త పూనుకుంది. ఆ తర్వాత శంకరాచార్య వారు రాకముందు ఈ దేవాలయాలకు కానీ, రాజ్యాలకు కానీ, కోటలకు కానీ వీళ్ళకి రక్షణగా ఆనాటి విశ్వబ్రాహ్మణులు ఉండేవారు. వాళ్ళకి శస్త్రాస్త్రాలు తెలుసు. ఒక నాగాస్త్రం కానీ, వారణాస్త్రం కానీ, బ్రహ్మాస్త్రాలు కానీ, ఇవి కానీ. ఒకనొక దురదృష్టకరమైన సమయంలో వాళ్ళు చంపబడ్డారు. అదొక ఇట్ ఈస్ ఎ జెనోసైడ్, మిలియన్స్ కొద్ది చంపబడ్డారు. ఇకపోతే ఆ తర్వాత వ్యాసుడు అనే వ్యాసుడు చేసిన దురాగతం అది చరిత్రలో ఎక్కిందే. ఆ తర్వాత శంకరాచార్యుల వారు వచ్చిన తర్వాత, ఆయన రాకముందు బౌద్ధానికి జైన దెబ్బకి కునారిల్లిపోతున్న వైదిక ధర్మాన్ని ఆయన పునరుజ్జీవనం చేశాడు.
పునరుద్ధరణ చేశాడు, పునరుజ్జీవనం చేశాడు. ఈ షణ్మాతాలుగా శైవులు వైష్ణవులు ఒకరికొకరు పన్నుకుంటున్న వాళ్ళందరినీ బుజ్జగించి నెమ్మదించి సమాధానపరిచి వాళ్ళందరినీ ఏకతాటిగా తీసుకొని వచ్చాడు. ఓకే, ఆ తరువాత జరిగిన కాలక్రమేణా కాస్త కాస్త బలహీన పడుతూ వచ్చింది. ఆ తర్వాత మొట్టమొదట ఎప్పుడైతే హిందూ ధర్మానికి రక్షకులుగా ఉండే ఈ విశ్వ బ్రాహ్మిన్స్ ఆ శస్త్రాస్త్రాలు తెలిసిన మహనీయులు కాలగర్భంలో కలిసిపోయారు. ఎవరు అక్కడక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ దేశం మీదకి మొఘళ్ళ దండయాత్ర జరిగింది. అంతకుముందు జరగలేదా అని చెప్పంటే జరిగినాయి. కానీ ఈ మొఘళ్ళ దండయాత్ర వీటన్నిటి ఇదైన తర్వాత మొదటి దెబ్బ హైందవం మీద పడింది. ఇక ఆ తర్వాత ఆ మొఘళ్ళ దెబ్బకి ఎన్నో వేలుగా లక్షలాది దేవాలయాలు ధ్వంసం అయిపోయినాయి. ఇక ఆ తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది. క్రిస్టియానిటీ దెబ్బకి మత మార్పిడి అనేది జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఉన్న ఈ రాజ్యాంగం రాసిన వాళ్ళు కూడా దాన్ని అంతా కూడా యాంటీ హిందూ రాజ్యాంగమే కాస్త లోతుగా పరిశీలిస్తే. ఓకే, ప్రస్తుతం జరుగుతుంది ఇప్పుడు ఈ సనాతన ధర్మం మీద మత మార్పిడి అనేది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఎక్కువైంది. ఒకవైపు ఎక్కడ పడితే అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళకి టెర్రరిజం కి మూలాలన్నీ అటు హైదరాబాద్ లోను ఆంధ్రాలో ఎక్కడొక్కడ దొరుకుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి చేస్తే వీళ్ళు గజ్బాయ్ అయిందంటారు, వీళ్ళు అక్కడక్కడ ఒక బహింస కానీ నిన్నగాక మొన్న జరిగిన బాన్స్పేడ కానీ వీటి మీద మనం ఇచ్చేస్తే అంతర్యుద్ధం త్వరలోనే ఉంది. 2047కి వాళ్ళు అంటున్నారు. 2045కి మూడో ప్రపంచ యుద్ధం ముగుస్తుంది, ఎవడో ఉండడు హైందవ సనాతన ధర్మం తప్ప అని చెప్పి నేను అంటున్నాను. ఎందుకంటే వీరవసంతరాయల వారు పుట్టారు, ఆయన రెడీగా ఉన్నారు, వీళ్ళు రెడీగా ఉన్నారు. వారు ఎప్పుడు దీని అవుతుందో తెలిసిన వాళ్ళు గమ్మున ఊరుకున్నారు. నేనైతే గమ్మున ఊరుకున్నాను తెలుసు కాబట్టి. ఇది సనాతన ధర్మం ప్రమాదంలో ఉంది అని చెప్పి ఉందనే ఖచ్చితంగా. అందుకనే నేను ఇంతకుముందు మీకు ఇంకొక ముక్క లాస్ట్ అక్టోబర్ లో ఒక డిబేట్ లో త్వరలోనే శైవులు వైష్ణవులకి తగులాట్లు మొదలవుతాయి అని చెప్పారు. గట్టిగా 4 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం ఏంటంటే చరిత్రను వక్రీకరించడం అనేది ఆనాటి నుంచి ఉంది. వేదాలు 4 అంటారు కానీ వేదాలు 5 అని. అది రెండోది, ఈ శైవులు వైష్ణవులు తన్నులాట ఎక్కడికి పోతుందంటే వీళ్ళు తన్నుకోవటం మొదలయ్యి మంగళగిరిలో నరుక్కొని వస్తారు. రెండోది మేం గొప్ప అంటే మేం గొప్ప అని చెప్పని అనుకొని ఈ శైవులు వైష్ణవులు కలిసి శ్రీశైలం వెళ్తారు. శ్రీశైలం వెళ్ళిన తర్వాత ఒక ఆయనకి వైష్ణవ బొట్లు ఇవన్నీ పెట్టేసేసి ఆయన్ని ఆ పాతాళ గంగలో కూర్చోబెడతారు. అప్పుడు ఆ పాతాళ గంగకి ఏం జరగదు. ఆ తర్వాత శైవుడు వచ్చి కూర్చోగానే కృష్ణలో ఉన్న నీళ్లు మొత్తం అదృశ్యం అయిపోతాయి కడవెళ్ళపడి. దానికి ప్రత్యక్ష సాక్షి వీరభోగవసంతరాయలు వారు. ఇకపోతే ఇప్పుడు ఇంకొక చిన్న ఒక ప్రశ్న చాలా కాలం నుంచి నన్ను వేధిస్తున్న సమస్య ఒకటి ప్రశ్న. హైందవానికి ప్రామాణికం వేదాలు ఎంతమంది చదివారు అని చెప్పిన అనేది వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు. కొన్ని 100 కోట్ల మంది ఉంటే కనీసం 1 లక్ష మంది చదివారో లేదో ప్రశ్నార్థకమే. కానీ హైందవ మతం కాక మిగతా మతాలు ఉన్నాయి, వాళ్ళకి ఒక్కొక్క గ్రంథమే ఉంది. అది చదవటం పెద్ద ఇది కాదు, దాని మీద రీసెర్చ్ చేసిన ఇది కాదు. ఇంతమంది చదివారు. ఆ చదివిన వాళ్ళు ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఏరోస్పేస్ ఇంజనీర్లు ఉన్నారు, సైన్స్ లో మహామోకుడుగా న్యూక్లియర్ కెమిస్ట్రీగా ఒక న్యూక్లియర్ సైంటిస్టులు ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. వాళ్ళ మతంలో లోటుపాట్లు ఇవన్నీ తెలుసుకొని సంస్కరించుకుంటే ఇన్ని తగులాట్లు ఉండవు అని చెప్పిన వాళ్ళు వినరు. ఎందుకంటే దాంట్లో రాసిందే అదే అల్టిమేట్ అని చెప్పి అనుకొని ఎప్పుడైతే మార్పులకి చేర్పులకి అంగీకరించలేదో ఈ యుద్ధాలు అవుతుంది. అల్టిమేట్ గా 2058కి వీరభోగవసంతరాయల వారి పరిపాలనలోకి వస్తుంది. కాబట్టి నేనైతే ఇది కావట్లేదు. కానీ భారతదేశం మాత్రం దాదాపు 120 కోట్ల మంది పైబడి జనాభాని పోతుందంటే ఈ 20-30 ఏళ్లలో. అది మాత్రం మనసు కలిసి వేస్తుంది నాకు. అంతే. చాలా బాగా వివరించారు శ్రీనివాసాచారి గారు. రైట్, నమస్తే విశాలాక్షి గారు. నమస్తే.